హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో చాలా టేస్టీగా అలాగే హెల్దీ వేలో హల్వాని ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో షేర్ చేసేసాను, చూసేయండి. ఈ హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చూడటానికి తినడానికి అచ్చం మాడుగుల హల్వాలానే ఉంటుంది. మరి ఎలా తయారు చేసేలా ఈ వీడియోలో చూసిద్దాం. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పును వేసుకోవాలి. ఈ జీడిపప్పును వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. జీడిపప్పు కలర్ అనేది మారిపోకూడదు, జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న కప్పు తీసుకొని 2 కప్పుల వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి, లేదంటే బెల్లం పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు వరకు నీళ్లు పోసుకొని లో ఫ్లేమ్ మీద పాకం మరగనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోండి. మనం బెల్లం ఏ కప్పుతో అయితే కొలుస్తున్నామో సగ్గుబియ్యం కూడా అదే కప్పుతో కొలుచుకోవాలి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు ఇలా పౌడర్ అయిన తర్వాత అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్లు పోసుకొని పల్చటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మన పాకం అనేది ఇలా ఈ విధంగా బెల్లం కరిగి ఉంటుంది. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పాకాన్ని బాగా మరగనివ్వండి. ఇలా బబుల్స్ వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ఒకసారి పాకాన్ని చేత్తో చెక్ చేసి చూసుకోండి. ఇలా పాకం అనేది 2 వేళ్ళ మధ్యలోంచి జిగురుగా స్ట్రింగ్ లాగా సాగుతూ ఉంటే పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బెల్లం పాకంలో మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఎక్కడా ఉండలు లేకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా గరిటెతో మెదుపుకుంటూ ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసిన తర్వాత 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది నెయ్యినంతా హల్వా అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలా నెయ్యిని పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా హల్వా అనేది నెయ్యిని పీల్చుకున్న ప్రతిసారి 2 స్పూన్ల వరకు నెయ్యిని అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి తొందరగా అయిపోవాలని చెప్పేసి హై ఫ్లేమ్ పెట్టకూడదు. మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఇలా మళ్ళీ నెయ్యి అనేది హల్వా అబ్జర్వ్ చేసేసుకుంది కాబట్టి మళ్ళీ 2 స్పూన్స్ వరకు మళ్ళీ నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు నెయ్యి పడుతుంది. అయితే కొంచెం ప్యాన్కి సపరేట్ అయిపోతుంది కదా. ఇలా ఈ ప్రాసెస్ చేయడానికి కనీసం 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యే టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలను ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు హల్వా అనేది కొంచెం ఫైనల్ స్టేజ్కి వచ్చేసినట్టే. అయితే హల్వా ప్రిపేర్ అయిందని ఎలా తెలుస్తుందంటే మనం తీసుకున్న కప్పున్నర నెయ్యి ఫినిష్ అయిపోతుంది. చివరిగా మళ్ళీ 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మనం తీసుకున్న నెయ్యి అంతా ఫినిష్ అయిపోతే మన హల్వా రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత ఇంకా హల్వా అనేది నెయ్యిని పీల్చుకోవడం మానేస్తుంది, నెయ్యిని బయటికి రిలీజ్ చేస్తుంది. అలా నెయ్యిని బయటికి రిలీజ్ చేస్తే మన హల్వా అనేది ప్రిపేర్ అయిపోయినట్టు, రెడీ అయిపోయినట్టు అర్థం. అయితే నెయ్యి అంతా ఒకేసారి వేసి కుక్ చేసుకోకూడదు. కొద్ది కొద్దిగా హల్వా పీల్చుకున్న తర్వాత అప్పుడు మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి నెయ్యిని యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్యాన్కి సపరేట్ అయిపోతుంది. అలాగే నెయ్యి అనేది బయటికి రిలీజ్ అయిపోతుంది. చూపిస్తున్నాను చూడండి.
నెయ్యి అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకు హల్వా నెయ్యిని పీల్చుకుంది, కానీ ఇప్పుడు ఇలా నెయ్యిని రిలీజ్ చేస్తుంది, అంటే మన హల్వా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. అయితే ఈ ప్లేట్కి ఎటువంటి నెయ్యి అప్లై చేయని అవసరం లేదు, ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. అంతేనండి, మన సగ్గుబియ్యంతో టేస్టీ అండ్ హెల్దీ హల్వా రెడీ. ఇది చూడటానికి తినడానికి అచ్చు మాడుగుల హల్వాలా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి దీని టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది దీని టేస్ట్. ఇది ఇలా కొంచెం కొద్దిగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేపులో చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.